హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి 19th డిసెంబర్ థర్డ్ షిఫ్ట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. అదేవిధంగా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నట్లయితే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. స్పష్టమైన ప్రతిధ్వని వినడానికి అడ్డంకి ఎంత దూరంలో ఉండాలి? వాట్ షుడ్ బి ద మినిమం డిస్టెన్స్ ఆఫ్ ది అబ్స్టకిల్ టు హియర్ ఏ క్లియర్ ఇకో? అంటే చూడండి, సో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. సో ఆ వ్యక్తి ప్రతిధ్వని వినాలంటే ఆ వ్యక్తి ఏదైనా సౌండ్ చేస్తున్నాడు అనుకోండి. సో ఆ ప్రతిధ్వనిని వినాలంటే అతనికి మరియు అడ్డంకికి మధ్య ఎంత దూరం ఉండాలి అంటున్నాడు. అతనికి మరియు ఆ అడ్డంకికి మధ్య ఈ డిస్టెన్స్ అనేది ఎంత ఉండాలి అంటున్నాడు. సో చూడండి, మామూలుగా గాలిలో ధ్వని వేగం ఎంత ఉంటుంది? ధ్వని వేగం అనేది గాలిలో ఎంత ఉంటుందంటే 344 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. నెక్స్ట్ మన బ్రెయిన్ అనేది ఆ వినపడేటటువంటి ధ్వనిని ఎంతసేపు గుర్తుంచుకుంటుంది అంటే 0.1 సెకండ్ గుర్తుంచుకుంటుంది. 0.1 సెకండ్స్ గుర్తుంచుకుంటుంది. సో ఇప్పుడు మనకి చూడండి, డిస్టెన్స్ ఈక్వల్ టు మనకి ఏంటంటే వేగము ఇంటూ కాలం అంటే వెలాసిటీ ఇంటూ టైం బై 2 అవుతుంది. సో 2 అంటే ఏంటంటే ధ్వని అనేది ఈ అడ్డంకి వరకు ప్రయాణించిన ఒకటి, నెక్స్ట్ మళ్ళీ ఆ అడ్డంకి నుంచి ఈ వ్యక్తిని చేరడం ఇంకొకటి, అంటే 2 టైమ్స్ ప్రయాణం చేస్తుంది కదా. సో బై 2 తీసుకుంటాం అందుకే. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వేగం ఇంటూ కాలం బై 2 తీసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. 344 ఇంటూ టైం ఎంత మనకి 0.1 సెకండ్. ఓకేనా? బై 2. సో మొత్తం చేస్తే మనకి ఎంత వస్తుందంటే 17.2 మీటర్స్ అనేది వస్తుంది. 17.2 మీటర్స్ అనేది వస్తుంది. సో ఒక వ్యక్తి ప్రతిధ్వనిని వినాలంటే అతనికి మరియు అవరోధానికి మధ్య ఎంత దూరం ఉండాలంటే 17.2 మీటర్స్ దూరం అనేది ఉండాలి. ఒక వ్యక్తి ప్రతిధ్వనిని వినాలంటే అతనికి మరియు అవరోధానికి మధ్య ఎంత దూరం ఉండాలంటే 17.2 మీటర్స్ దూరం అనేది ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద్రవ్యరాశి 2 kgs, ఎత్తు 2 మీటర్స్, గ్రావిటీ 10 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అయితే స్థితి శక్తి ఎంత? ఇఫ్ మాస్ ఈస్ 2 kg, height is 2 meters and gravity is 10 meters per second square. What is the potential energy? సో మనకి పొటెన్షియల్ ఎనర్జీని కనుక్కోవడానికి ప్రిన్సిపల్ ఏంటి? PE is equal to mgh కదా, mgh. సో ఇక్కడ మనకి m ఇచ్చారు ఎంత? 2 kgs. నెక్స్ట్ h కూడా ఇచ్చారు ఎంత? 2 మీటర్స్. నెక్స్ట్ g కూడా ఇచ్చారు ఎంత? మనకి 10 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. 10 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. m ఎంత? 2 kgs కదా, ఇంటూ మనకి g ఎంత? 10 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ కదా. నెక్స్ట్ h ఎంత? 2 కదా. సో ఇప్పుడు మనకి 2 ఇంటూ 10 అంటే 20 అవుతుంది. 20 ఇంటూ 2 అంటే 40 అవుతుంది. ఓకేనా? సో 40 జౌల్స్ అనేది మనకి ఏమవుతుందంటే పొటెన్షియల్ ఎనర్జీ లేదా స్థితి శక్తి అవుతుంది. ఓకేనా? సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫ్రెండ్స్, మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి 2025కి సంబంధించి జనవరి టు నవంబర్ వరకు 11 మంత్స్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ని కేవలం 19 రూపీస్కే అందించడం జరుగుతుంది. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్లో చాలా సిప్స్లో ఈ పీడిఎఫ్ నుంచి చాలా క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా అడుగుతున్నారు. ఒక ఎగ్జామ్లో 20 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచి వస్తే దాదాపుగా మన పీడిఎఫ్ నుంచి 14 to 15 క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. సో తప్పకుండా ఈ పీడిఎఫ్ని రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ప్లే స్టోర్ నుంచి మీరు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ పీడిఎఫ్ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్కి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ పీడిఎఫ్ని అవైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫలదీకరణం తర్వాత పువ్వులోని ఏ భాగం పండుగా మారుతుంది? విచ్ పార్ట్ ఆఫ్ ది ఫ్లవర్ డెవలప్స్ ఇంటూ ఏ ఫ్రూట్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్? అంటే మనకి అండాశయం లేదా ఓవరీ అనేది ఒక ఫ్రూట్ గాను లేదంటే ఫలంగాను మారుతుంది. అండాశయం లేదా ఓవరీ అనేది ఒక ఫ్రూట్ గా మారుతుంది. ఎప్పుడు? ఫలదీకరణం తర్వాత పువ్వులో ఉన్నటువంటి అండాశయం లేదా ఓవరీ అనేది మనకి ఒక ఫ్రూట్ గా మారుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పిన్ పద్ధతి ద్వారా దర్పణం యొక్క ఫోకస్ కనుగొనేటప్పుడు పతన కిరణాన్ని ఎలా పరిగణిస్తారు? వైల్ ఫైండింగ్ ద ఫోకస్ ఆఫ్ ఎ మిర్రర్ యూజింగ్ ద పిన్ మెథడ్, హౌ ఈస్ ద ఇన్సిడెంట్ రే కన్సిడర్డ్? అంటే మనకి ధనాత్మకంగా కన్సిడర్ చేస్తాం. ఓకేనా? సో ధనాత్మకంగా పరిగణిస్తాము. సో ఎప్పుడైతే పిన్ పద్ధతి ద్వారా
దర్పణం యొక్క ఫోకస్ కనుగొంటున్నామో అప్పుడు పతన కిరణాన్ని ఎలా పరిగణిస్తామంటే ధనాత్మకంగా అంటే పాజిటివ్గా మనం పరిగణిస్తాం. సో ఎందుకంటే కార్టీజియన్ సంజ్ఞా సంప్రదాయం ప్రకారం ఏంటంటే, కార్టీజియన్ సైన్ కన్వెన్షన్ ప్రకారం ఏంటంటే, కాంతి ప్రయాణించేటటువంటి దిశలో అంటే లైట్ ప్రయాణిస్తున్నటువంటి దిశలో మనం కనుక డిస్టెన్స్ని మెజూర్ చేస్తున్నప్పుడు దాని యొక్క ఫోకస్ని కనుగొనేటప్పుడు పతన కిరణాన్ని ఎలా తీసుకుంటామంటే మనం పతన కిరణాన్ని పాజిటివ్ వేలో తీసుకుంటాం. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, పంటలలో కోరుకున్న లక్షణాలను పొందడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారు? విచ్ మెథడ్ ఈస్ యూజ్డ్ టు ఆబ్టైన్ క్రాప్స్ విత్ డిజైర్డ్ క్వాలిటీస్? అంటే మనకి సంకరీకరణాన్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 మొక్కలు తీసుకున్నారనుకోండి, మ్యాంగోకి సంబంధించి 2 మొక్కలు తీసుకున్నారనుకోండి. సో ఇందులో మొదటి మొక్కలో బాగా అంటే మంచి తీయని ఫలాలు ఇస్తుంది అనుకోండి. మొదటి మొక్క బాగా తీయని ఫలాలు ఇస్తుంది. నెక్స్ట్ రెండో మొక్క ఏం చేస్తుందంటే ఇది తీయని ఫలాలను ఇవ్వదు, కానీ బరువైనటువంటివి లేదా బిగ్ సైజులో ఉన్నటువంటి కాయలను ఇస్తుంది అనుకోండి. సో ఇక్కడ ఈ లక్షణం అనేది బహిర్గతం అయితే ఇక్కడేమో తీయని లక్షణం అనేది బహిర్గతం అవుతుంది. సో అంటే ఈ రెండింటిని కలిపి సంకరీకరణం లేదా హైబ్రిడైజేషన్ చేస్తే మనకి ఎలాంటి మొక్క వస్తుందంటే ఈ 2 లక్షణాలు కలిగినటువంటి మొక్క అనేది వస్తుంది. ఎలాంటి లక్షణాలు అంటే ఒకటి తీయని కాయలు ఉంటాయి, తీయగా, మరియు బిగ్ సైజులో ఉన్నటువంటి కాయలు అనేవి మనకు లభిస్తాయి. అంటే 2 వేరు లక్షణాలు ఉన్నటువంటి మొక్కలను కనుక మనం సంకరీకరణం చేస్తే ఫలితంగా వచ్చేటటువంటి మొక్కలో ఆ 2 లక్షణాలు కూడా మనకి బహిర్గతం అవుతాయి. సో అందుకే మనం సంకరీకరణాన్ని ఉపయోగిస్తాం. సో ఇది దేనికోసం ఉపయోగపడుతుందంటే పంటల్లో అధిక దిగుబడిని సాధించడానికి మరియు రోగనిరోధక శక్తిని సాధించడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్క అధిక దిగుబడి ఇస్తుంది, దానికి రోగనిరోధక శక్తి లేదు. మరొక మొక్క తక్కువ దిగుబడినిచ్చి దానికి రోగనిరోధక శక్తి అనేది అధికంగా ఉందనుకోండి. ఆ రెండింటిని కలిపి సంకరీకరణం చేసినప్పుడు మనకు వచ్చేటటువంటి ఫలిత మొక్కలో ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే అది అధిక దిగుబడిని ఇస్తుంది, అదేవిధంగా రోగ నిరోధక శక్తి కూడా అధికంగా ఉంటుంది. సో అందుకే మనం సంకరీకరణం లేదా హైబ్రిడైజేషన్ అనేటువంటి పద్ధతిని మనం ఎంచుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పొటెన్షియల్ భేదం 220 వాట్లు, నిరోధం 15 ohms అయితే 1 నిమిషంలో ఉత్పత్తి అయ్యే ఉష్ణం ఎంత? ఇఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈస్ 220 watts and రెసిస్టెన్స్ ఈస్ 15 ohms, హౌ మచ్ హీట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ 1 minute? అంటే మనకి ఇక్కడ సో ఇది తెలియాలంటే జౌల్ ప్రిన్సిపల్ అనేది తెలియాలి. జౌల్స్ ప్రిన్సిపల్లో హీట్ ఈజ్ ఈక్వల్ టు మనకి V²T/R. సో ఇక్కడ V ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్. ఇక్కడ V ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్. ఎంత మనకి? 220 వాట్స్ అనేది పొటెన్షియల్ డిఫరెన్స్. నెక్స్ట్ నిరోధం ఎంత మనకి అంటే నిరోధం R అనేది ఎంత అంటే 15 ohms అనేది మనకి ఇక్కడ నిరోధం అవుతుంది. నెక్స్ట్ టైం ఎంత అంటే 1 minute. టైం అనేది 1 minute. సో దీన్ని మనం సెకండ్స్లోకి మార్చుకుంటే 60 seconds అవుతుంది. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 220 స్క్వేర్ ఇంటూ 60/15 అవుతుంది. సో అయితే మనకి ఏమవుతుందంటే 220 స్క్వేర్ అంటే మనకి 48,400 అవుతుంది. 48,400 అవుతుంది. సో ఇంటూ 60/15 నెక్స్ట్ 48,400 ఇంటూ 60 అంటే ఎంత వస్తుంది మనకి అంటే 29,04,000 అనేది వస్తుంది. 29,04,000 అనేది వస్తుంది. సో బై 15 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 1,93,600 అనేది వస్తుంది. 1,93,600 అనేది వస్తుంది. ఓకేనా, సో 1,93,600 జౌల్స్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా, అప్పుడు మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్త్రీలలో ఫలదీకరణం జరగకపోతే ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఫెర్టిలైజేషన్ డస్ నాట్ అక్యూర్ ఇన్ ఫీమేల్స్? అంటే మనకి ఏమవుతుందంటే నెలసరి కానీ లేదా మెన్స్ట్రుయేషన్ కానీ జరుగుతుంది. దీన్ని మనం ఏమంటామంటే ఋతుక్రమం అంటాం. సో ఇక్కడ అండం ఫలదీకరణ చెందకపోతే ఏమవుతుందంటే ఆ అండం అనేది చనిపోతుంది. సో అండం ఫలదీకరణ చెందకపోతే ఏమవుతుంది? అండం అనేది చనిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే గర్భాశయం అనేది
పిండం కోసం సిద్ధం చేసినటువంటి ఆ మందపాటి పొర అనేది ఏమవుతుందంటే రక్తంతో పాటు విచ్ఛిన్నమైపోయి బయటికి వెళ్ళిపోతుంది. సో దాన్నే మనం ఏమంటామంటే నెలసరి అంటాం. నెలసరి అంటాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వస్తువును 2 మీటర్స్ పర్ సెకండ్ వేగంతో నిలువుగా పైకి విసిరితే గరిష్ట ఎత్తు వద్ద దాని వేగం ఎంత? ఇఫ్ an object is thrown vertically upwards with a velocity of 2 meters per second, what will be its velocity at maximum height? సో ఇక్కడ చూడండి, ఇది కామన్ సెన్స్ క్వశ్చన్. ఓకేనా. సో ఇది కామన్ సెన్స్ బేస్డ్ క్వశ్చన్. ప్రిన్సిపల్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే అంటే క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఈజీగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటున్నాడంటే ఒక వస్తువును 2 మీటర్స్ పర్ సెకండ్ వేగంతో పైకి విసిరారు. 2 మీటర్స్ పర్ సెకండ్ వేగంతో 2 మీటర్స్ పర్ సెకండ్ వేగంతో పైకి విసిరారు. గరిష్ట ఎత్తు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గరిష్ట ఎత్తు అనేది ఒక 20 మీటర్స్ అనుకోండి. గరిష్ట ఎత్తు అనేది ఇక్కడ 20 మీటర్స్ అనుకోండి గరిష్ట ఎత్తు అనేది. సో 20 మీటర్స్ దగ్గర గరిష్ట ఎత్తు దగ్గర సో దాని యొక్క వేగం ఎంత అంటున్నారు. గరిష్ట ఎత్తు చేరిన తర్వాత ఇక అది కదలదు కదా. సో అది దానిలో మూమెంట్ అనేది ఉండదు. అది ఎలా ఉంటుంది అంటే రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. అది రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. గరిష్ట ఎత్తు అంటేనే అక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళదని అర్థం. ఓకేనా. సో అది రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. రెస్ట్ పొజిషన్ దగ్గర దాని వెలాసిటీ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. జస్ట్ కామన్ సెన్స్ అంతే. కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఈజీగా తెలిసిపోతుంది. గరిష్ట ఎత్తు దగ్గర అక్కడ నుంచి ముందుకు కదలదు కాబట్టి దానికి వేగం అనేది 0 అవుతుంది. ఓకేనా. సో మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫ్రెండ్స్, త్వరలో ఆర్ఆర్బీ నుంచి 22,000 పోస్టులతో గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. మీ టైంని వేస్ట్ చేసుకోకుండా ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి కేవలం 199 రూపీస్కే 1 ఇయర్ వ్యాలిడిటీతో ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ని అందించడం జరుగుతుంది. ఇందులో మీకు వీడియో క్లాసెస్, గ్రాండ్ టెస్టులు మరియు అదేవిధంగా టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్ అనేది కేవలం మొదటి 100 ఆస్పిరెంట్స్కి మాత్రమే ఉంటుంది. సో అదేవిధంగా ఈ ఆఫర్ అనేది 48 అవర్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. వెంటనే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ ఆఫర్ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే నేను కామెంట్ సెక్షన్లో కానీ లేదా డిస్క్రిప్షన్లో కానీ యాప్కి సంబంధించిన లింక్ ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ ఆఫర్ని అవైల్ చేసుకోవచ్చు. కేవలం ఈ ఆఫర్ అనేది 48 అవర్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. మే 2025లో దేశంలోనే మొదటి అంకితమైన ఏఐ ఎకనమిక్ జోన్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇన్ మే 2025 విచ్ స్టేట్ అనౌన్స్డ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది కంట్రీస్ ఫస్ట్ డెడికేటెడ్ ఏఐ ఎకనమిక్ జోన్ అంటే మనకి ఛత్తీస్గఢ్లో మనకి మొట్టమొదటి డెడికేటెడ్ ఏఐ ఎకనమిక్ జోన్ను ఏర్పాటు చేస్తున్నట్లుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. పౌల్ట్రీ ఫార్మింగ్ ప్రధానంగా ఎందుకు చేస్తారు అంటే పౌల్ట్రీ ఫార్మింగ్ అంటే ఏంటి? మనకి కోళ్ళ పెంపకం అంట. సో వై ఈస్ పౌల్ట్రీ ఫార్మింగ్ ప్రైమర్లీ డన్ అంటే దేనికోసం చేస్తాం? గుడ్ల కోసం చేస్తాం చేస్తే, లేకపోతే మాంసం కోసం చేస్తాం. ఎగ్స్ కోసం కానీ లేదంటే మీట్ కోసం చేస్తాం. సో ఇప్పుడు ఎగ్స్ కోసం పెంచేటటువంటి కోళ్ళను మనం ఏమంటాం? ఎగ్స్ కోసం పెంచే కోళ్ళను మనం ఏమంటామంటే ఇక్కడ చూడండి లేయర్స్ అంటాం. ఎగ్స్ కోసం పెంచేవాడిని లేయర్స్ అంటాం. ఓకేనా. సో నెక్స్ట్ మాంసం కోసం పెంచేవాటిని ఏమంటాం? మాంసం కోసం పెంచేవాటిని మనం బ్రాయిలర్స్ అంటాం. బాయిలర్స్ అంటాం. ఎగ్స్ కోసం పెంచేవాటినేమో లేయర్స్ అంటాము. మీట్ కోసం లేదా మాంసం కోసం పెంచేవాటినేమో బ్రాయిలర్స్ అంటాం. సింపుల్. సో పౌల్ట్రీ ఫార్మింగ్ ఎందుకు చేస్తామంటే ఎగ్స్ కోసం మరియు మీట్ కోసం చేస్తాం. అంతకు మించి ఏముండదు కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నుండి మూత్రపిండాల నాళికలో ఏ రకమైన ఉపకళా కణజాలం ఉంటుంది? విచ్ టైప్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూ ఈజ్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ కిడ్నీ ట్యూబ్యూల్స్ అంటే ఘనాకార ఉపకళా కణజాలం అనేది ఉంటుంది. దాన్నే మనం ఏమంటామంటే క్యూబాయిడల్ ఎపిథీలియం అంటాం. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఉపకళా కణజాలాలకు సంబంధించి క్రింది వాటిలో తప్పు జత ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాన్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్ పెయిర్ రిగార్డింగ్ ఎపిథీలియల్ టిష్యూస్ అంటే మనకి ఇక్కడ చూడండి. సో ఇప్పుడు పొలుసులో ఉపకళ అనేది ఎక్కడ ఉంటుంది? మనకి నోటి లైనింగ్ లో ఉంటుంది. స్కోమాస్ అనేది లైనింగ్ ఆఫ్ మౌత్ లో ఉంటుంది. నెక్స్ట్ ఘనాకార ఉపకళ ఎక్కడ ఉంటుంది? మూత్రపిండ నాళికల్లో ఉంటుంది. క్యూబాయిడల్ టిష్యూ అనేది ఎక్కడ ఉంటుందంటే కిడ్నీ యొక్క ట్యూబ్యూల్స్ లో ఉంటుంది. ఇది కూడా కరెక్ట్. ఈ స్టేట్మెంట్ కరెక్టే మనకి. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. నెక్స్ట్ సి చూడండి. స్తంభాకార ఉపకళ ఎక్కడ ఉంటుందంటే మూత్రపిండాల్లో ఉంటుంది అంటున్నాడు. సో ఇది రాంగ్ మనకి. ఎందుకంటే స్తంభాకార ఉపకళ అనేది ఎక్కడ ఉంటుందంటే పేగుల యొక్క లోపలి గోడల్లో ఉంటుంది. అంటే ఇంటెస్టైన్ యొక్క లోపలి లేయర్స్ ఇన్నర్ లేయర్స్ లో ఉంటుంది స్తంభాకార ఉపకళ అనేది. కానీ మూత్రపిండాల్లో ఏ కణజాలం ఉంటుందంటే ఘనాకార ఉపకళా కణజాలం ఉంటుంది. లేదా క్యూబాయిడల్ టిష్యూ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఘనాకార ఉపకళా కణజాలం లేదా క్యూబాయిడల్ టిష్యూ అనేది ఉంటుంది. సో ఇది మనకి రాంగ్ అవుతుంది. ఆప్షన్ సి అనేది మనకి రాంగ్ అవుతుంది. నెక్స్ట్ మనకి పక్ష్మల ఉపకళ ఎక్కడ ఉంటుందంటే శ్వాసనాళంలో ఉంటుంది. దీన్నే సీలియేటెడ్ టిష్యూ అంటాం. ఎక్కడ ఉంటుందంటే రెస్పిరేటరీ ట్రాక్ట్ లో ఉంటుంది. సో మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
హైడ్రాలో ప్రత్యుత్పత్తి ప్రధానంగా ఏ పద్ధతిలో జరుగుతుంది? బై విచ్ మెథడ్స్ డస్ రిప్రొడక్షన్ ప్రైమర్లీ అక్యూర్ ఇన్ హైడ్రా? అంటే మనకి ఏ పద్ధతిలో జరుగుతుంది? మనం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇప్పటికి నాకు తెలిసి ఒక 4-5 టైమ్స్ డిస్కస్ చేసుకుని ఉంటాం. కోరకీ భవనం లేదా బడ్డింగ్ ద్వారా జరుగుతుంది. ఇందులో ఏం జరుగుతుందంటే ఒక తల్లి జీవి నుంచి ఒక మొగ్గ లేదా బడ్ అనేది విడిపోయి అది పూర్తి జీవిగా ఏర్పడుతుంది. దీన్నే మనం ఏమంటాం? కోరకీ భవనం అంటాం. దీన్నే కోరకీ భవనము అంటాం. కోరకీ భవనం లేదా దీన్నే బడ్డింగ్ అంటాము. సో ఓకేనా. సో దీని ద్వారా జరుగుతుందంటే కోరకీ భవనం ద్వారా జరుగుతుంది. ఇందులో హైడ్రాలో ప్రత్యుత్పత్తి అనేది కోరకీ భవనం ద్వారా జరుగుతుంది. దీన్ని ఏమంటాం మనం? అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాం, లేదా అసెక్సువల్ రిప్రొడక్షన్ అంటాం. ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వక్ బిల్ 2025లో మహిళలు మరియు పిల్లల ప్రయోజనం కోసం ఏ నిబంధనను సవరించారు? ఇన్ వక్ బిల్ 2025 which provision was amended for the benefit of women and children? అంటే మనకి ఆప్షన్ సి వక్ఫ్ ఆల్ ఔలాద్ అనేటటువంటి నిబంధనను సవరించడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు వక్ బిల్ 2025లో మనకి వక్ఫ్ ఆల్ ఔలాద్ అనేటటువంటి ఈ నిబంధనను సవరించడం జరిగింది. ఎందుకు సవరించారంటే ముస్లిం మహిళల యొక్క వారసత్వాన్ని కాపాడడం కోసం, వారసత్వ ఆస్తులు కానివ్వండి, వారసత్వానికి సంబంధించినటువంటి ఎలాంటి అంశాలను కానివ్వండి, వాటిని కాపాడడం కోసం వక్ఫ్ ఆల్ ఔలాద్ అనేటటువంటి నిబంధనను సవరించడం జరిగింది. ఈ నిబంధన ఎందులో ఉంది? మనకి 2025 వక్ఫ్ బిల్లులో ఉంది. ఈ నిబంధన ఎందులో ఉందంటే 2025 వక్ఫ్ బిల్లులో ఉంది. ఓకేనా. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాష్ట్ర దృష్టి నివారణకు ఏ ఘటకాన్ని ఉపయోగిస్తారు? రాష్ట్ర దృష్టి అంటే ఏంటి? మయోపియా అంట. ఓకేనా. విచ్ లెన్స్ ఈస్ యూజ్డ్ టు కరెక్ట్ మయోపియా ఆర్ నియర్ సైటెడ్నెస్? అంటే మనకి దేన్ని ఉపయోగిస్తామంటే పుటాకార ఘటకం లేదా కన్కేవ్ లెన్స్ని ఉపయోగిస్తాం. దేనికోసం? మయోపియాని సరిచేయడం కోసం. ఓకేనా. సో ఇక్కడ మయోపియా అంటే ఏంటంటే దూరంగా ఉన్నటువంటి వస్తువులు అనేవి మసకగా కనిపిస్తాయి, దగ్గరగా ఉన్నటువంటి వస్తువులు అనేవి స్పష్టంగా కనిపిస్తాయి. అలాంటి లోపాన్ని మనం ఏమంటామంటే మయోపియా అంటాం, లేదా వ్రాస్వ దృష్టి అంటాం. ఓకేనా. మయోపియా లేదా వ్రాస్వ దృష్టి అంటాం. సో దీన్ని సరిచేయడానికి మనం పుటాకార దర్పణం లేదా కన్కేవ్ లెన్స్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఉల్లిపాయ పొరల్లో ప్రధానంగా ఉండే కణజాలం ఏది? విచ్ టిష్యూ ఈజ్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ ద ఫ్లెషీ స్కేల్స్ ఆఫ్ అన్ ఆనియన్? అంటే మనకి పారెన్కైమా కణజాలం. ఓకేనా. సో ఉల్లిపాయ యొక్క పొరలో ఏముంటుందంటే పారెన్కైమా కణజాలం అనేది ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే మనకి ఆహారాన్ని నిల్వ చేస్తుంది. ఉల్లిపాయలో ఉన్నటువంటి పారెన్కైమా కణజాలం అనేది ఆహారాన్ని నిల్వ చేస్తుంది. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్లోరిన్ వాయువును కింది వాటిలో దేనికి ఉపయోగించరు? ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్పసెస్ ఈజ్ ఫ్లోరిన్ గ్యాస్ నాట్ యూజ్డ్? అంటే మనకి చూడండి ఇక్కడ నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తాం. ఫ్లోరిన్ గ్యాస్ని నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తాం. అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్ తయారీలో కూడా ఉపయోగిస్తాం. నెక్స్ట్ ప్లాస్టిక్ తయారీలో కూడా మనం ఉపయోగిస్తాం. కానీ కఠిన జలాన్ని మృదువుగా మార్చడానికి ఉపయోగించము. దేన్ని ఉపయోగిస్తామంటే Na2CO3ని ఉపయోగిస్తాం. ఓకేనా. Na2CO3 10H2O. Na2CO3 10H2O. 10H2O అంటే మనకి ఏంటిది? ఓకేనా, వాషింగ్ సోడా. కఠిన జలాన్ని మృదువుగా చేయడానికి మనం క్లోరిన్ ఉపయోగించము, కానీ Na2CO3 10H2 అంటే వాషింగ్ సోడాని ఉపయోగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2025లో స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ ఎవరు? హూ ఓన్ ద స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అట్ లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్ 2025? అంటే మనకి సిమోన్ బాయిల్స్ లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్లో 2025లో స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అనేది తీసుకోవడం జరిగింది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇంతకుముందు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి మనకి? లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2025లో స్పోర్ట్స్ మ్యాన్ అవార్డు ఎవరికి ఇచ్చారని అడిగారు. ఎవరికి ఇచ్చారు? మాండో డూప్లాంటిన్కి ఇచ్చారు. ఓకేనా, మాండో డూప్లాంటిన్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ ఎవరికి ఇచ్చారంటే రియల్ మాడ్రిడ్ టీమ్కి ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఫస్ట్ ఇక్కడ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ ఏమో మనకి సిమోన్ బైల్స్, స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ ఏమో మాండో డూప్లాంటిన్, నెక్స్ట్ స్పోర్ట్స్ టీమ్ ఆఫ్ ద ఇయర్ ఏమో రియల్ మాడ్రిడ్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద్రవ్యరాశి సంఖ్యని ఎలా గణిస్తారు? గణిస్తామంటే మనకి ఇక్కడ ద్రవ్యరాశి సంఖ్య లేదా మాస్ నెంబర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఓకేనా. ద్రవ్యరాశి సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ప్రోటాన్ల సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్య. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నుండి భారతదేశపు మొదటి ఆల్ ఉమెన్ ట్రై సర్వీస్ సెయిలింగ్ ఎక్స్పెడిషన్ పేరు ఏమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఆల్ ఉమెన్ ట్రై సర్వీస్
సెయిలింగ్ ఎక్స్పెడిషన్ అంటే మనకి ఇక్కడ సముద్ర ప్రదక్షిణి. సో ఇక్కడ భారతదేశపు మొదటి ఆల్ ఉమెన్ ట్రై సర్వీస్ సెయిలింగ్ ఎక్స్పెడిషన్ పేరు ఏంటంటే సముద్ర ప్రదక్షిణి. సో ఇది దేనికి సంబంధించింది అంటే మనకి సో ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ కు సంబంధించినటువంటి ఆర్మీ, అదేవిధంగా నేవీ, ఆర్మీ మరియు నేవీ. నెక్స్ట్ ఇంకొకటి ఎయిర్ ఫోర్స్. సో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కు సంబంధించినటువంటి ఉమెన్స్ ఐఎన్ఎస్వి తరణి ద్వారా వరల్డ్ టూర్ అనేది చేయడం జరిగింది. సో ఆర్మీకి చెందినటువంటి మహిళలు, నెక్స్ట్ నేవీకి చెందినటువంటి మహిళలు, నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ కి చెందినటువంటి మహిళలు అందరూ కలిసి ఐఎన్ఎస్వి తరణి అనే నౌక ద్వారా వరల్డ్ టూర్ అనేది చేయడం జరిగింది. సో దాన్నే మనం ఏమంటామంటే సముద్ర ప్రదక్షిణి అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 ఎక్కడ జరుగుతుంది? సో ఇక్కడ ఐసీసీ టీ20 మేల్ వరల్డ్ కప్ అనేది మనకి 2026లో ఎక్కడ జరుగుతుందంటే ఇండియా మరియు శ్రీలంకలో జరుగుతుంది. అంటే ఇండియా మరియు శ్రీలంక రెండు కలిసి సంయుక్తంగా ఈ టోర్నమెంట్ ని నిర్వహిస్తాయి. ఓకేనా? సో 2024లో ఎక్కడ జరిగింది అంటే 2024లో వెస్టిండీస్ మరియు యుఎస్ఏలో జరిగింది. ఏది? ఐసీసీ టీ20 వరల్డ్ కప్. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద్రవ ఉపరితలంపై ఉన్న అణువులు వాయువుగా మారే ప్రక్రియను ఏమంటారు? వాట్ ఈస్ ద ప్రాసెస్ కాల్డ్ వెన్ మాలిక్యూల్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఏ లిక్విడ్ టర్న్ ఇంటూ గ్యాస్? సో ఇక్కడ చూడండి, ఎప్పుడైనా కూడా మనకి ఇక్కడ ద్రవ అణువులు అనేవి లిక్విడ్ మాలిక్యూల్స్ అనేవి గ్యాస్ మాలిక్యూల్స్ గా మారినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే ఎవాపరేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాటర్ని హీట్ చేస్తున్నారు అనుకోండి. వాటర్ని హీట్ చేసినప్పుడు మనకి ఇలా వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. దీన్నే మనం ఏమంటాం? ఎవాపరేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏంటంటే మనకి సాలిడ్ మాలిక్యూల్స్ అనేవి డైరెక్ట్ గా గ్యాస్ మాలిక్యూల్ గా మారితే దాన్ని సబ్లిమేషన్ లేదా ఉత్పతనం అంటాం. నెక్స్ట్ సాంద్రీకరణ అంటే ఏంటంటే మనకి ఇక్కడ సో ఎప్పుడైతే గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి మనకి లిక్విడ్ మాలిక్యూల్స్ గా మారితే దాన్ని సాంద్రీకరణం లేదా కండెన్సేషన్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ సాలిడ్ మాలిక్యూల్స్ అనేవి నేరుగా గ్యాస్ మాలిక్యూల్ గా మారితే దాన్ని సబ్లిమేషన్ అంటాం. నెక్స్ట్ లిక్విడ్ మాలిక్యూల్స్ అనేవి గ్యాస్ మాలిక్యూల్ గా మారితే దాన్ని బాష్పీభవనం లేదా ఎవాపరేషన్ అంటాం. ఇక్కడ ఏమంటున్నాడంటే ద్రవ ఉపరితలంపై ఉన్నటువంటి అణువులు అనేవి వాయువుగా మారే ప్రక్రియను ఏమంటారు అంటున్నాడు. సో ఇక్కడ ద్రవ ఉపరితలం అంటే లిక్విడ్ మాలిక్యూల్స్ అనేవి గ్యాస్ మాలిక్యూల్స్ గా మారడాన్ని ఏమంటారు అంటున్నాడు. అంటే ఏమంటారంటే ఎవాపరేషన్ లేదా బాష్పీభవనం అంటాం. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.